ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్కి నోస్ బోన్ బెండ్ ఉంటుంది. లైక్ ఈవెన్ ఐ హ్యావ్ అ రైట్ సైడెడ్ నోస్ బోన్ బెండ్. దట్ డజంట్ మీన్ నేను వెళ్ళి సర్జరీ చేయించుకోవాలి అని కాదు. ఆ నోస్ బోన్ బెండ్ వల్ల నాకు రైట్ సైడ్ ఎక్కువ గాలాడట్లేదు, ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాను, ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచే గాలి పీల్చుకోవాల్సి వస్తుంది, ఆర్ ఇంకా ఈ నోస్ బోన్ బెండ్ వల్ల నా రైట్ సైడ్ సైనసెస్ అన్నీ బ్లాక్ అయిపోతున్నాయి అనుకుంటే దట్స్ ఎన్ ఇండికేషన్ మీరు ఆ బోన్ బెండ్ సర్జరీ చేయించుకోవాలి. ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ డిపెండ్స్, లైక్ మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం దానివల్ల సైనసెస్ ఎన్నిసార్లు క్లోజ్ అయిపోయి ఎన్నిసార్లు సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మెడికల్గా ట్రీట్ చేయలేనప్పుడు దట్స్ వెన్ సర్జికల్ విల్ హెల్ప్. మళ్ళీ సర్జరీ చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు సైనసైటిస్కి సర్జరీ చేయించుకున్నామండి, పాలిప్స్కి సర్జరీ చేయించుకున్నాము, కానీ మళ్ళీ వస్తుందని అందరూ చెప్తున్నారు, ఇంకెందుకండి మాకు సర్జరీ అంటారు. నో, సైనసైటిస్ సర్జరీ ఈజ్ నాట్ క్యూర్. ఇట్ ఈస్ అ స్టెప్ విచ్ వీఆర్ టేకింగ్ టు హెల్ప్ ద మెడికల్ ట్రీట్మెంట్ రీచ్ ద సైనసెస్ మోర్ ఫర్దర్. అంటే మనం ఉన్న సైనసెస్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి కాబట్టి దాన్ని మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయటం వల్ల లోపలున్న ఆల్ ద డిజీజ్డ్ మ్యూకోజా అన్నీ కూడా క్లియర్ చేసేసి, లోపల ఉన్న ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లియర్ చేసి సైనసెస్ని నోస్లోకి ఓపెన్గా పెడతాం. అప్పుడు ఏంటంటే మనకి కోల్డ్ రాగానే లేదా కొంచెం సైనస్ ఇన్ఫెక్షన్ రాగానే మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ నోస్ వాషెస్ కానీ సైనసెస్లోకి రీచ్ అయ్యి మొత్తం వాష్ చేస్తుంది. మనం సరిగ్గా ఈ కేర్ తీసుకోకపోతే కూడా మనం ఓపెన్ చేసి క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ హ్యావ్ టు బి లుక్ ఇన్ టు. లైక్ మనం సర్జరీ చేయగానే ఓకే అయిపోయింది, ఇంకా నాకు ఇంకా సైనస్ రాదండి అనుకోవడానికి లేదు. సర్జరీ ఈజ్ నాట్ క్యూరేటివ్, ఒక స్టెప్ అంతే టు హెల్ప్ ఇంకా ఫర్దర్ ఆన్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవడానికి ఒక స్టెప్.